అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎవరితో చేస్తున్నారంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఆయన రాజకీయం చేస్తున్నాడు. కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళను జైళ్లకు పంపించి కనీసం వాళ్ళకు అవసరమైనటువంటి న్యాయ సలహా చేయడం లేదు. అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోతున్నా సరే కనీసం పట్టించుకోవట్లేదు. వాళ్ళ శవాల మీద రాజకీయం చేస్తున్నాడు అని ప్రతిపక్షాలు ఏవైతే విమర్శిస్తున్నాయో వాటికి సజీవ సాక్ష్యమే నేను ఇప్పుడు చూపించబోతున్నటువంటి వీడియో. ఈ వీడియో ఇటీవల సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి అంటే ఒక వృద్ధుడు అక్కడ ఉన్నటువంటి ఒక కారు ఢీకొని చనిపోయిందని చెప్పేసి కూడా అందరూ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు. ఈ కారు ఢీకొనడంతో సింగయ్య అనేటటువంటి వ్యక్తి ఆ కారుకి సంబంధించినటువంటి ముందు టైర్ల కింద పడి నలిగిపోతున్నా సరే కనీసం అక్కడ ఉన్నటువంటి కారు డ్రైవర్ అంటే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ కనీసం ఆపకుండా వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పోయి కొడుతున్నారు అద్దాన్ని, ఓపెన్ చేయండి కింద ఆయన పడిపోయినాడని చెప్తున్నా సరే కనీసం పట్టించుకోలేదు. ఆ పక్కనే జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నాడు. అదే కారు పైకి బ్యానెట్ మీద ఒకడు ఎక్కి ఆయనకి ప్లకార్డు చూపిస్తున్నాడు, రప్ప రప్ప నరుకుతామని అనేటువంటి ప్లకార్డు. అంత దారుణంగా ఒక వ్యక్తి తన ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రం కింద నలిగిపోతూ గిలగిలా కొట్టుకుంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదు. ఆయన కారు డ్రైవర్ కూడా కనీసం కనికరం చూపించకుండా లాక్కెళ్ళినటువంటి పరిస్థితి, ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి జరిగింది. ఇద్దరు చనిపోయారు ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు. కనీసం వాళ్ళకి పరామర్శ లేదు. ఆయన వాహనం ఢీకొట్టి ఆయన వాహనం తొక్కించుకొని పోయి చనిపోయినటువంటి వ్యక్తిని కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అంతెందుకు మొన్న ఈ ఘటనకి పోయేటువంటి సందర్భంలో అంటే ఏదైతే ఇద్దరు చనిపోయారో ఈ చనిపోయినటువంటి ఆ పర్యటనకు ఆయన వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో దానికి కూడా ఒక అతను చనిపోతే దాన్ని పరామర్శించడం కోసం వెళ్ళారు. నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు చనిపోతే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. కనీసం ఒక్క చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇవ్వకుండా కనీసం ఆర్థిక సాయం చేయకుండా బయటకు వచ్చి నానా మాటలు అన్నాడు. ఆ కార్యక్రమానికి వెళ్తూ ఈరోజు ఇద్దరు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు ఆయన కారు టైర్ల కిందే నలిగిపోయి చనిపోయారు. ఇంకొక అతను గుండెపోటుతో చనిపోయాడు. కనీసం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా వాళ్ళకి నష్టపరిహారం కానీ కనీసం ఆర్థిక సాయం కానీ ప్రకటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల ప్రాణాల మీద పడి ఏ విధంగా రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళు ఒక పక్క ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ప్లకార్డులు చూపించి జైళ్లకు పోతున్నారు. కొంతమంది హద్దులు దాటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి జైలుకు వెళ్తున్నారు, పోలీసులతో శిక్ష అనుభవిస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళతోనే రాజకీయం చేస్తున్నాడు. ఇంకా మారరా పార్టీ క్యాడర్. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి. చక్రాల కింద నలిగిపోతుంటే కారు ఆపన్నా సరే ఆపకుండా సొంత పార్టీ కార్యకర్తనే తొక్కించుకుంటూ వెళ్ళినటువంటి ఘటనలో కనీసం క్యాడర్కి ఇప్పటికి కూడా రావడం లేదా? ఇంతమంది మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇంతమంది మాకు పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పార్టీ క్యాడరు ఏమన్నా జరిగితే వాళ్ళ సంక్షేమానికి కనీసం ఒక్క చిల్లి గవర్న ఇచ్చాడా? కనీసం మీకు తెలుసా? ఒక్క చిల్లి గవర్న ఇచ్చాడా? మిగతా పార్టీలు జనసేన విషయానికి వస్తే ప్రమాద బీమా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా కూడా తన సొంత నిధుల నుంచి ₹1 కోటి కార్యకర్తల సంక్షేమానికి అవసరమైనటువంటి ప్రమాద బీమా కోసం చెల్లిస్తున్నాడు. కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్తున్నాడు. జన సైనికులకు ఏమన్నా జరిగితే వెంటనే అక్కడ వాలిపోతున్నాడు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడు, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాడు, వాళ్ళకి ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ముందుకు పోతున్నాడు. అది నిజమైనటువంటి నాయకుడికి ఉండేటటువంటి లక్షణం. ఇక్కడ తన చక్రాల కింద పడి నలిగినా సరే కనీసం ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జనసేనకు సంబంధించి ఎవరైనా సరే సభ్యత్వం తీసుకుంటే ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి ప్రమాద బీమాని వర్తింపజేస్తారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 349 మంది ఇప్పటి వరకు చనిపోయారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. వాళ్ళ కోసం దాదాపుగా ఇప్పటి వరకు ₹17,45,00,000 ప్రమాద బీమాని అందించినటువంటి పరిస్థితి. అలాగే దాదాపుగా గాయపడినటువంటి వాళ్ళకి కూడా దాదాపు ₹1,74,00,000 ప్రమాద బీమాని వాళ్ళకి కూడా అందించినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా జనసేన 2024 సంవత్సరంలోనే 81 మంది
పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల లెక్కన వాళ్ళకి ఈ ప్రమాద భీమాని అందజేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రతి కార్యకర్త బాగుండాలనే ఉద్దేశంతో ఎవరికి ఎక్కడ ఏమి జరిగినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ వాళ్ళకి అండగా నిలబడుతున్నాడు. ఉదాహరణకు 2018లో అనంతపురంలో జరిగినటువంటి జనసేన నిరసన కవాతుకి వెళ్ళి తిరుగుముఖం అంటే వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక 4 కార్యకర్తలు ప్రయాణిస్తున్నటువంటి కారును ఒక బస్సు ఢీకొనింది. ఈ ఢీకొన్నటువంటి ఘటనలో 4 చనిపోతే ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లెక్కన ఆయన సొంత నిధులను ఇచ్చాడు. అంతేకాకుండా అంత్యక్రియల కోసం అందజేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. అంతేకాకుండా 2020లో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో కటౌట్లు కడుతూ ఉంటే విద్యుత్ షాక్ కొట్టి 3 చనిపోయారు. ఆ 3కి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లెక్కన ఆయన ఇవ్వడంతో పాటు మొత్తం ఒక్కో కుటుంబానికి 13,25,000 రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందించినటువంటి పరిస్థితి. సో ఎవరైనా సరే క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు చనిపోయినా లేదు పార్టీ కార్యక్రమానికి వచ్చి ఏదైనా జరిగినా వెంటనే వాళ్ళకి ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నటువంటి నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన్ని ప్యాకేజీ స్టార్ అంటారు, ఆయన్ని పావలా అంటారు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జెండా కూలీలు అంటారు. ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి ఈ కుహానా మేధావులకి ఏమన్నా జరిగితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ సైకోలకి ఏమైనా జరిగితే కనీసం మీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక్క పైసా కాదు కదా, ఒక్క అనా పైసా కూడా మీ మొహాన రాల్చినటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఆ విషయాన్ని గుర్తించండి. తన సొంత కారు కాళ్ళ కింద టైర్ల కింద నలిగిపోతేనే కనీసం పట్టించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు స్పందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2 చనిపోతే 2కి సంబంధించి కనీసం ఆయన తన సానుభూతిని వ్యక్తం చేయనటువంటి నాయకుడు దగ్గర ఆయన కోసం మీరు ప్రాణాలకు తెగించి ఎందుకని ఇలా చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోండి. లేకపోతే ఖచ్చితంగా మీ జీవితాల మీద లేదు మీ భవిష్యత్తు మీద ఆధారపడి జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయంలో ఖచ్చితంగా మీరు పావులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కనీసం తమ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఏమైనా సరే కనీసం పట్టించుకోవడం లేదు. క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలకి కనీసం ప్రమాద బీమా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది ఆ పార్టీ అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.